నమస్తే, నేను మీ సుధాకర్, జనసేన పార్టీ, కందుకూరు నియోజకవర్గం. ఈ మచిలీపట్నం కొబ్బరి తోటలో ఇల్లు కూల్చిన వివాదం ఏదైతే ఉందో అది చాలా రోజుల క్రితం జరిగింది, కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాని గురించి ఎంపీ గారు వీడియో ఒకటి వైరల్ అవుతుంది, అందరూ చూస్తూనే ఉన్నారు, అందరికీ తెలుసు. అయినా మళ్ళీ నేను ప్లే చేస్తాను, ఒకసారి కొంచెం వినండి, తర్వాత మాట్లాడదాం. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకేమన్నా ఆదేశాలు ఇచ్చారా? ఎవరు మీ పోలీసులు 200 మంది పోలీసులు ఆ ఇల్లును కూల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇంటే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారు ఆ ఇంటి దగ్గరికి? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? చెప్పాలి మీరు. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు ఉంటాయంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళు అదేమన్నా టెర్రరిస్టుల నివాసమా? ఏమన్నా నక్సలైట్లు ఉంటున్నారా, టెర్రరిస్టులు ఉంటున్నారా ఇల్లు? లేదు, చెప్పాలి మీరు. విన్నారు కదా, ఆల్రెడీ మీరు అందరూ వింటూనే ఉంటారులే, రోజు చూస్తూనే ఉంటారు. అయితే అక్కడ గట్టిగా ఎంపీ గారు ఆ మున్సిపల్ కమిషనర్ గారిని గట్టిగా నొక్కటంతో, ఎవరిచ్చారు నీకు ఆర్డర్స్, ఎవరు ప్రోత్బలంతో నువ్వు ఆ పని చేసావు, ఏం ఆశించి చేసావు అన్నప్పుడు ఎవరి పేరు చెప్తే ఏమవుతుందో, ఎవరొకరు వెనక లేకపోతే అతనైతే ఆ పని చేయడు. సోగా అతను ఏదో లంచం తీసుకొని అది 40-50 లక్షల ఆస్తిని ఈయనకి ఎంత ఇస్తే అంత పనిచేశాడు. అసలు పోలీసు వాళ్ళు ఎలా పోయారు, పోలీసు వాళ్ళ గురించి కూడా అడిగారు ఎంపీ గారు. ఆడ 200 మంది పోలీసు వాళ్ళు ఏ అధికారంతో అక్కడికి వచ్చారు, ఎవరు వాళ్ళని నియమించారు, ఎవరు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని రమ్మంటే వచ్చారని గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే ఆ అధికారి దున్నపోతులాగా అలాగే నిలబడి ఉన్నాడు. ఎంపీ గారు చెప్పింది వాస్తవమే కదా, 2 సంవత్సరాలు ఉంటాడు, ఏదో ట్రాన్స్ఫర్ అయిపోతాడు, వేరే ఊరికి వెళ్ళిపోతాడు. అక్కడ నష్టపోయిన వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆడంతా 10 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు తీసుకొని ఉంటాడు, సరే చేసేసి ఉంటాడు. మరి అతని పరిస్థితి ఏంటి? సరే, ఇది ఇలాగా ఉంటే ఇంతలోనే ఒక వీడియో రిలీజ్ అయింది ఈరోజు. అక్కడ ప్రస్తుత మంత్రి గారి అనుచరుడు లాగా ఉన్నాడు ఆయన, గుమ్మడికాయల దొంగ భుజాలు దౌడుకున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇది వినండి ఎలా ఉందో. అక్రమ నిర్మాణం చేస్తున్నారు, కోర్టులో ఆ వివాదం నడుస్తూ ఉండగా చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి అధికారులు దీన్ని వెంటనే కూల్చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. అప్పుడు వెంటనే ఈ గోపానిపాలెం కుటుంబ సభ్యులు, గోపానిపాలెంలో ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, ఈ కొబ్బరి తోటలో ఉన్నటువంటి వెంకటాచలం కుటుంబ సభ్యులు కానీ మరికొంతమంది కలిసి మంత్రి గారికి ఫోన్ చేసి, ఏమన్నా మున్సిపల్ అధికారులు సెంటరింగ్ పీకేమన్నారు, రాడ్ బెండింగ్ పీకేమన్నారు, మాకు ఎలా అయితే అన్యాయం జరిగిపోద్ది అని చెప్పారు. అదేంటే మేము ఎప్పుడూ ఆపన్నాం కదా, మళ్ళీ అన్యాయం ఏంటన్నా? కాదు సార్, మా వాళ్ళు కట్టారు, తెలుసో తెలియకో పొరపాటు అయిపోయింది సార్, మేము మాట్లాడతాం సార్ మీతో. మంత్రి గారు, నేను వేరే ఊర్లో ఉన్నానయ్యా, నేను వచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఆగిన తర్వాత ఇరు వర్గాలను కూర్చోబెట్టి నేను మాట్లాడతాను, మీరు తొందరపడి ఎటువంటి చర్యలు చేపట్టమాకండి అని చెప్పేసి ఆయన ఈ కొండపల్లి వెంకటాచలం గ్రామస్తులకి చెప్పారండి. క్లియర్గా చెప్పారు, చట్టం తన పని చేసుకెళ్తుంది, కానీ మీరు తెలియక చేశారన్నారు కాబట్టి నేను వచ్చి కొండపొలంలో మిమ్మల్ని ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఒక వారం రోజుల తర్వాత దీని మీద మనం చర్చిద్దాము, నేను అందాక దాని జోలికి వెళ్ళమాకండి మీరని చెప్పేసి స్వయంగా మంత్రి గారు వాళ్ళతో చెప్పారు. ఇది యథార్థం కాదని చెప్పాలి జనసేన. విన్నారు కదా, ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ అది కోర్టు పరిధిలో ఉండుంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంతవరకు మున్సిపల్ కమిషనర్ అక్కడికి పోకూడదు పోల్చమని, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంతవరకు పోలీసు వారు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళారు? పైగా మంత్రి గారు నేను ఊర్లో లేను, వారం రోజుల తర్వాత వచ్చి నేను దాని గురించి పరిష్కారం చేస్తానన్నప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు మంత్రి గారి పరిష్కారం ఎందుకు చేయాలి? మంత్రి గారికి ఏమి సంబంధం? మీకు అర్థమవుతుంది ఇక్కడ క్లారిటీగా. అతని చేత వీడియో రిలీజ్ చేయించింది కూడా ఈరోజు మంత్రి గారే. దానికి లాస్ట్లో ఆయన ఏమంటున్నాడు, మళ్ళా జన సైనికులు ఒకసారి ఆలోచించాలి అంటున్నాడు. జన సైనికులు ఆలోచించేది ఏంటి? అది కోర్టుకి నిజంగానే కోర్టుకి వెళ్ళి ఉంటే మున్సిపల్ అధికారి, పోలీసు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తారు? మంత్రి గారికి సంబంధం లేకపోతే మంత్రి గారి నేను వచ్చి ఎందుకు పరిష్కారం చేస్తానని చెప్తాడు. ఇవన్నీ మంత్రి గారి పేరు, అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీ గారికి నోరు విప్పి మంత్రి గారి పేరు చెప్తే ఏమవుతుందో, నాకు ఎటుపోయి ఎటు వస్తుందో, నాకు లేనిపోని తలకాయ నొప్పని అతను కాముగా ఉండడం వల్లే ఇబ్బంది అయింది. కానీ అతను అక్కడ నోరు తెరిచి మంత్రి గారు నాకు ఆర్డర్స్ ఇచ్చారండి, అది అక్రమ కట్టడం
అది వాళ్ళ ఇద్దరి మధ్య, వాళ్ళ బంధువుల మధ్య ఉన్న ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉన్న వ్యవహారం కాదు అది. మంత్రి గారు నాకు ఆర్డర్స్ ఇచ్చారని చెప్పొచ్చు కదా, అక్కడ చెప్పొద్దని అధికారిని గొంతు నొక్కేశారు. ఇది ఆడ వాస్తవం.